ప్రజెంట్ ఇండియాలో అత్యంత హేట్రేడ్ ఎదుర్కొంటున్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది హార్దిక్ పాండ్యా మాత్రమే. ఇంతకీ హార్దిక్ పాండ్యా చేసిన క్రైమ్ ఏంటంటే ముంబై ఇండియన్స్కి కెప్టెన్ కావడమే. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దీంట్లో నిజానికి హార్దిక్ పాండ్యా తప్పేం లేదు, తప్పంతా ముంబై మేనేజ్మెంట్దే. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పియడాన్ని ఘోరమైన అవమానంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ భావిస్తున్నారు. పోనీ రోహిత్ శర్మ ఏమైనా ఫెయిల్యూర్ కెప్టెనా అంటే ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్లో ఇద్దరు. వారు ఒకరు ధోని, మరొకరు రోహిత్ శర్మ. ఈ ఇద్దరు 5 సార్లు వాళ్ళ టీంకి కప్పును అందించారు. అలాంటి రోహిత్ను కాదని హార్దిక్ను కెప్టెన్గా చేయడం పట్ల నిజంగా మేనేజ్మెంట్దే తప్పు. కానీ మధ్యలో బలైంది మాత్రం హార్దిక్ పాండ్యానే. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా పరిస్థితి ఎలా ఉందంటే సొంత టీం ముంబై ఇండియన్స్ ఫ్యాన్సే హార్దిక్ పాండ్యాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడు మనోడికి యాటిట్యూడ్ ఇష్యూ అది ఉండనే ఉంది. ఎలాగో అది గుజరాత్ మ్యాచ్లో క్లియర్గా కనిపించింది కూడా. హార్దిక్ పాండ్యా మంచి ప్లేయరే, కెప్టెన్గా కూడా సక్సెస్ అవుతున్నాడు. ఆల్రెడీ గుజరాత్ టైటన్స్కి ఒకసారి కప్ను కూడా అందించిన ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ సీనియర్ల పట్ల ఎలా ఉండాలో తెలియకపోతే అది హార్దిక్ పాండ్యా కెరీర్కే ఎఫెక్ట్ అవుతుంది. ఇంత నెగిటివిటీ పెట్టుకుని హార్దిక్ పాండ్యా మున్ముందు టీంను ఎలా నడిపిస్తాడో